జగిత్యాల జిల్లా మెట్పల్లిలో లలిత కళా సమితి ఆధ్వర్యంలో గద్దె లక్ష్మీనారాయణ రచించిన నడకను ఆపకు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం వాసవి గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కవి, సినీ గేయ రచయిత అశోక్ తేజ, జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ, రామోజు హరగోపాల్, ఎటుమల్ల విజయభాస్కర్ రెడ్డి హాజరై పుస్తక ఆవిష్కరించారు. చాలా ఆనందంగా ఉంది. బహుశా ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడడం కోసమే 2.5 సంవత్సరాల క్రితం ఎక్కడికో వెళ్ళవలసిన వాణ్ణి ఇక్కడ ఈ సుందర దృశ్యం చూడడం కోసమే నేను బతుకున్నానండి. ఈ కార్యక్రమానికి పుస్తక ఆవిష్కర్తగా నాకు పరిచయం లేదు. నేనే వెళ్ళి అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఫలానా, మా మిత్రుడు రాసిన పుస్తకం, ఈ పుస్తకానికి ఆవిష్కర్తగా మీరు రావాలి అమ్మ అంటే, నా గురించి అంతకుముందు విన్నా ఏమాత్రం ఒక్కసారి కూడా, ఒక నిమిషం కూడా ఆలోచించకుండా తప్పకుండా వస్తాను అశోక్ తేజ గారు, నేను పుస్తక ఆవిష్కర్తగా వస్తాను, నా కోర్టు అయిపోగానే కొంచెం సమయం తీసుకుని నేను బయలుదేరుతాను అని చెప్పి అన్నమాట నిలబెట్టుకున్నటువంటి ఆ ధర్మ దయగల తల్లి, ధర్మమూర్తి, న్యాయమూర్తికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన శ్రీరామోజు హరగోపాల్ గారు, ప్రముఖ కవి, తెలంగాణ కొత్త చరిత్రకారులు. ఇటీవలనే 2 నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అవార్డులు 2. ఒకటి మహాకవి దాశరథి అవార్డు, ఒకటి ప్రజాకవి కాళోజీ అవార్డు. ఆ కాళోజీ అవార్డు 2 నెలల క్రితమే ప్రభుత్వం చేత తీసుకున్నటువంటి తమ్ముడు ఈరోజు మన విశిష్ట అతిథిగా విచ్చేసిన హరగోపాల్. దాదాపు అనేక దశాబ్దాలుగా 40